అందరూ నమస్తే. విటీవీ వాయిస్ ఫర్ ది హెల్త్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ హెల్తీయెస్ట్ రెసిపీ చెప్పబోతున్నాను. అసలు ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేకుండా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన వాళ్ళు కానీ, లేక ఒక్కరికి డిన్నర్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ చేసుకోవాలనుకుంటున్నా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ మనం వంట చేసే ఓపిక లేనప్పుడు కూడా బయట తినే కంటే ఇలాంటి రెసిపీస్ ఇంట్లోనే చేసుకుంటే హెల్తీ అండ్ మంచి టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. తింటుంటే కడుపులో కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 10-15 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. సో, ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. సో, అటుకులు ఒక కప్ తీసుకోవాలి. అలాగే నీళ్ళు కూడా తగినంత, అంటే కడగడానికి కావాల్సిన నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఫుల్ మఖానా కూడా హాఫ్ కప్, పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరుక్కోవాలి. అలాగే కీరా ముక్కలు కూడా ఒక కప్పు చిన్నగా తరుక్కోవాలి. అండ్ పెరుగు సరిపడినంత, కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. ఉప్పు రుచికి సరిపడ్డ, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, అవిసె గింజల పొడి 1 టీ స్పూన్, పల్లీలు ఒక గుప్పెడు వేయించుకున్నవి. అండ్ తయారీ విధానం కూడా చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక్కసారి నీటిలో కడిగి ఆ నీటిని వంపేయాలి. దానిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మరోపక్క స్టవ్ పై ప్యాన్ పెట్టి అరకప్పు ఫుల్ మఖానా వేసుకొని అవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. నానిన అటుకులను మధ్యలో గడ్డలు లేకుండా పొడి పొడిగా అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న పచ్చిమిర్చి తరుగు, ఒక కప్ కీరా ముక్కలు, ఒక కప్ పెరుగు సరిపోయేంత తీసుకుంటే మంచిది. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అవిసె గింజల పొడి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించుకున్న ఫుల్ మఖానాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు వేయించిన పల్లీలు కూడా వేసి కలుపుకోవాలి. మీకు పెరుగు తక్కువగా అనిపిస్తే మరి కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డిన్నర్ రెడీ అయిపోయింది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి హెల్దీ, టేస్టీ రెసిపీస్ కోసం మన హెల్త్ ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.